హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి వర్షాకాలం కదండి. వర్షాకాలంలో మనకి ఎక్కువగా గుర్తొచ్చే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి ఇది. అలాగే వర్షాకాలం సీజన్లోనే వస్తాయి ఇవి ఎక్కువగా. ఇవి మొక్కజొన్న పొత్తులండి. ఇవైతే స్వీట్ కార్న్ పొత్తులు. కొంతమంది కాల్చుకొని తింటారండి, కొంతమంది ఉడికించుకొని తింటారు. మన ఇష్టం అండి, మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మేమైతే ఈరోజు 2 పొత్తులు తెచ్చుకున్నాము. 2 కూడా స్వీట్ కార్నేనండి. ఇప్పుడైతే మనం ఇంట్లో ఈజీగా స్వీట్ కార్న్ పొత్తు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్వీట్ కార్న్ స్వీట్గానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూపించే విధంగా పైన మొత్తం కూడా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత దాన్ని మధ్యలోకి ఇలా ఇరిపి పెట్టాను. మనమైతే ఈరోజు స్వీట్ కార్న్ ఉడికించబోతున్నామండి. అందుకోసం ఇలా సగానికి చేసుకోవాలి. కాల్చుకోవడానికి అయితే చేయక్కర్లేదండి. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో మనం విరిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ పొత్తులు వేసేయాలండి. వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. దీనికి కొలత ఏమి ఉండదండి, మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసానండి. మూత పెట్టేసి మనం 5 విజిల్లు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది. మామూలు పొత్తు అయినా స్వీట్ కార్న్ పొత్తు అయినా సరే కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటే చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టి 5 విజిల్లు వేయించుకోవాలి. తర్వాత ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదండి. ఇప్పుడు నేను మూత పెట్టేసాను, స్టవ్ మీద పెట్టేసానండి. మీకు 5 విజిల్లు వచ్చేసాక చూపిస్తాను. మీరు ఎంతమందికి స్వీట్ కార్న్ పొత్తులు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. చల్లగా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా పొత్తులు ఉడికించుకుని లేదా కాల్చుకుని తింటే, అలా వర్షాన్ని ఆస్వాదిస్తూ ఇలా పొత్తులు తింటూ ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనకి 5 విజిల్లు వచ్చేసి తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసానండి. నేను స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా వేడివేడిగా ఉంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం ఉప్పు వేసి ఉడికించేసాం కాబట్టి ఇప్పుడు ఇలాగే మనం తినేయచ్చండి వాటర్లోంచి తీసేసి. కానీ ఇప్పుడు మనం ఇంకొంచెం స్పైసీగా టేస్టీగా తినాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది వాటర్లోంచి మనం బయటకు తీసేయాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం స్వీట్ కార్న్ బదులు మామూలు పొత్తుతో కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్లేట్లో తీసి పెట్టేసానండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఉప్పు, కారం, అలాగే నిమ్మరసం తీసి పెట్టుకున్నాను, నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయకి ఉప్పు కారం అద్దిచ్చి స్వీట్ కార్న్కి మొత్తం కూడా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉప్పు కారం ఇలా మిక్స్ చేసి అద్దుకుంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే అలా ప్లెయిన్గా కూడా తినేయచ్చండి. ఉప్పు వేసి ఉడికించాం కదా, చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ ఉప్పు కారం ఇష్టపడే వాళ్ళు ఇలా పైనుంచి కూడా మనం అప్లై చేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. చల్లగా వర్షం పడ్డప్పుడు ఇలా స్వీట్ కార్న్ పొత్తులు ఉడికించుకొని ఇలా నిమ్మకాయ ఉప్పు కారం రాసుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడైతే నేను అర్జెంటుగా టేస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇలా అప్లై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కార్న్ ఎలా ఉడికించుకోవాలో వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. వంట రాని వాళ్ళు, మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఇవి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.